ఈ వీడియోలో ది రిడెంప్షన్ ఆఫ్ సిన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, ఇండోనేషియన్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 56 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు, మదర్, డాక్టర్ అండ్ గ్రాండ్ మా. వాళ్ళ ముగ్గురు ఒక స్కూటీ మీద వెళ్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ జరగడం వల్ల తన కూతురు అయితే మిస్ అవ్వడం జరుగుద్ది. ఆమె వాళ్ళ కూతురుని కనిపెట్టిందా లేదా, మరి తను అలా మిస్ అయింది. వీడి చుట్టూ నడిచే స్టోరీయే ద రిడెంప్షన్ ఆఫ్ సిన్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ హారర్ మూవీ విషయానికి వచ్చేస్తే యాక్చువల్లీ స్టోరీ ప్లాట్కి హారర్ జోనర్కి అసలు సంబంధమే లేదనిపించింది కదా మీకు? యాభయ్యా నాకు అది అనిపించింది. బట్ చూసా ఇది ఒక హారర్ జోనర్ అని మెన్షన్ చేసినప్పటికీ కూడా హారర్ అయితే కాదు, ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అనుకోండి. అక్కడక్కడ లిటిల్ బిట్ ఆఫ్ హారర్ ఉంటుంది కానీ అది అంత ఇంపాక్ట్ అయితే ఏముండదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే తీసుకున్న కాన్సెప్ట్ నాకు నచ్చింది భయ్య. అంటే హారర్ జోనర్ పక్కన పెట్టేస్తే వీళ్ళు రిడెంప్షన్ ఆఫ్ సిన్ అంటే అంటే వాళ్ళు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం అనుకోండి. సో ఆ టైప్ అనమాట. ఆ కాన్సెప్ట్ ని తీసుకుని అయితే మూవీ చేయడం జరిగింది. నాకు అది కాన్సెప్ట్ పరంగా వర్కౌట్ అయింది. అండ్ హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి కొన్ని, అంటే ఒక స్పైన్ చిల్లింగ్ మూమెంట్స్ అనుకోండి, అవి మాత్రం చాలా బాగా క్రియేట్ చేశారు భయ్య. గట్టి కొడితే ఒక 2-3 ఉంటాయేమో, చాలా బాగా వర్కౌట్ అవుతాయి. కొంచెం భయం వేసింది నాకు అవి చూసినప్పుడు. హైలైటెడ్ గా చూపిస్తారు, నాకు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ స్క్రీన్ ప్లే కొంచెం వర్కౌట్ అవుతుంది భయ్య అక్కడక్కడ. అది కూడా. అండ్ ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే రైటింగ్స్ వీక్ గా ఉన్నాయి భయ్య. మెయిన్ ఆ క్యారెక్టర్స్ చేసే పనులు కానీ అండ్ మదర్ చేసే పనులు, వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, రైటింగ్స్ కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. అంత ఎంగేజింగ్ గా అనిపించలేదు. ఆ స్పైన్ చిల్లింగ్ మూమెంట్స్ పక్కన పెట్టేస్తే ఉన్న స్టోరీ అంతా కూడా అక్కడక్కడే నడుస్తూ ఉంటుంది. కొన్ని క్యారెక్టర్స్, జస్ట్ 3-4 క్యారెక్టర్స్ చుట్టూరే మొత్తం స్టోరీ అంతా నడుస్తుంటుంది. సో అందువల్ల ఆ డ్రామా మనల్ని అంతగా హుక్ చేయదనమాట. 2 hours మీరు ఇంట్రెస్టింగ్ గా చూడడానికి, అంత ఓపిక్ గా చూడడానికి అంత కాన్సెప్ట్ ఏం లేదు అక్కడ. తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది కానీ దాని ఎగ్జిక్యూషన్ అయితే వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకు. టోటల్గా ఓవరాల్గా మూవీ అయితే బిలో యావరేజ్ అనిపించింది. అందుకని కాన్సెప్ట్ వైజ్ అయితే బాగుంది. ఓన్లీ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఒక డ్రామా మూవీ చూద్దామన్న వాళ్ళకి నచ్చచ్చేమో. బట్ హారర్ మూమెంట్స్ కానీ, థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేసి చూస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ హారర్ అండ్ స్పైన్ చిల్లింగ్ మూమెంట్స్ అయితే ఒక 2-3 ఉంటాయి అంతే. అంతకుమించి అయితే మూవీలో ఏమీ ఉండదు. అండ్ ఒక డిఫరెంట్ స్టోరీ చూసామన్న ఫీల్ కూడా ఏం రాదు భయ్య. నార్మల్ మూవీ అన్నట్టు ఉంటుంది. సో అందుకే నాకు బిలో యావరేజ్ అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలానే మరిన్ని అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకుంటేనే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.